గైస్ వెల్కమ్ బ్యాక్ టెక్ స్టోరీస్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ 55 ఇంచెస్ టీవీని ఈ రోజు మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఇంతకీ ఏ టీవీ, ఏ బ్రాండ్ టీవీ అండ్ ఏ మోడల్ టీవీ అయితే అనుకుంటున్నారా? ఎస్, TCL చాలా కన్ఫ్యూజ్ అయితే చేసింది. చాలా మల్టిపుల్ మోడల్స్ లో టీవీస్ అయితే లాంచ్ అయితే చేసింది. అక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినవి ఏంటి అంటే కొన్ని ఎంట్రీ లెవెల్ మోడల్ టీవీస్ అయితే ఉంటాయి. అక్కడ HomeQ 2.1 హైఫై సిస్టమ్ అయితే ఇవ్వరన్నమాట, స్పీకర్ సిస్టమ్. ఓన్లీ కొన్ని ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఎక్స్ట్రా పెడితే మనకు 2.1 అంటే బ్యాక్ సైడ్ సబ్ ఊఫర్ ఉండడం, 2 ఛానల్ సపరేట్ స్పీకర్స్ ఇవ్వడం, అది కూడా HomeQ కి సపోర్ట్ చేసి ఆడియో సిస్టమ్ ఉండడం, ఇలాంటిది అయితే ఉంటాయి అనమాట. సో అలాంటివి మాత్రం మీరైతే కొనుక్కుంటే బెటర్ అని నా యొక్క సలహా సూచన. సో నేను ఈ యొక్క టీవీని ఎంత కొన్నానో తెలుసా? యాక్చువల్ గా ఈ టీవీ 60,000 రూపాయల్లో అయితే లాంచ్ అయితే అయ్యింది భయ్యా. బట్ మన జరిగిన అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో లూట్ డీల్స్ అయితే వచ్చింది. నేను అందుకే చెప్పేది మిమ్మల్ని అందరినీ జాయిన్ అయితే అవ్వండి, జాయిన్ అయ్యి ఉండండి బ్రో. మంచి లూట్ ఆఫర్స్ అయితే నేనైతే పెడుతూ ఉంటాను. మీరు అప్పుడు వెంటనే లూట్ చేయొచ్చు అయితే అంటాను. మరి ఎంత మంది కొన్నారో ఏం కొన్నారో తెలియదు కానీ మన టెలిగ్రామ్ డీల్స్ అయితే పెట్టేశాను. ఓకేనా? డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేసి దాంట్లో జాయిన్ అయితే అవ్వండి. ఇది ఎంత కొన్నానంటే ఇప్పుడు ప్రస్తుతానికి 42,990. కాకపోతే 5,000 రూపాయల కూపన్ ఆఫర్ అయితే ఇచ్చారు. తర్వాతకి వచ్చేసరికి 5,500 రూపాయల కార్డ్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఆ కార్డ్ ఆఫర్, ఈ కూపన్ ఆఫర్ రెండు కలిపితే నియర్ బై 10,500 రూపాయలు అయితే తగ్గింది. సో అప్పుడు ఈ యొక్క టీవీని లూట్ అయితే చేశాను అనమాట, ఈ యొక్క టీవీని. సో ఇది రివ్యూ కోసం అయితే కొన్నాను. తర్వాత రివ్యూ అయిపోయిన తర్వాత ఎట్లయినా మీకే సేల్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఇది TCL 55 ఇంచెస్ టీవీ T80C మోడల్. ఇది నేటివ్లీ 120 హెడ్జెస్ ప్యానెల్ అయినా కానీ ఇక్కడ బాక్స్ మీద నేటివ్ 144 హెడ్జెస్ అయితే ఇచ్చారు. బట్ నేను అమెజాన్ లో చెక్ చేసినప్పుడు 120 హెడ్జెస్ నేటివ్ అయితే ఉందన్నమాట. ఏది కరెక్ట్ ఏది తప్పు తెలియట్లేదు. బట్ నేను ఫుల్ రివ్యూ వరకలా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ మనకు బాక్స్ మీద కూడా QLED మోడల్ అని అయితే ఇచ్చారు. ఓకే, వెల్ అండ్ గుడ్. AIPQ ప్రాసెసర్ అయితే ఉంటుంది. HomeQ సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది. 2.1 హైఫై స్పీకర్స్ అయితే ఇచ్చారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఉంటుంది. అలాగే SDR10+ సపోర్ట్ ఉంటుంది. ఈ టీవీ యూజ్ చేసిన ప్యానల్ ఏంటంటే వీళ్ళు అంటే TCL వాళ్ళు ఓన్ గా డెవలప్ చేసుకున్న HDI ప్యానల్ అయితే అయితే చేశారు. DTX X కి సపోర్ట్ చేస్తుంది. HDMI 2.1 కూడా అయితే ఉంటాయి. అలాగే గేమ్ మాస్టర్ సపోర్ట్, ఇంకా మల్టిపుల్ iCare సపోర్ట్, గూగుల్ క్రోమ్ కాస్ట్, యాపిల్ హోమ్ కిట్, యాపిల్ కాస్టింగ్ సపోర్ట్, ఇలా చాలా అయితే ఉంటుంది. ఇది 55 ఇంచెస్ సైజు. మీకు 43 ఇంచెస్ 50 ఇంచెస్ సైజెస్ అయితే అవైలబుల్ గా అయితే ఉండదు. 55, 65, 75 ఇంకా ఏమైనా 85 ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎలాంటి ఆఫర్ అయితే లేదు. ఓన్లీ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 1000 రూపాయలు అంతే తగ్గుతుంది. బట్ నేను వెయిట్ చేయండి. మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ జాయిన్ అయితే అవ్వండి. ప్రీమియం డీల్స్ అనేవి నేను వేస్తుంటాను. అది కూడా మన టెక్ స్టోరీస్ ప్రీమియం డీల్ ఛానల్ అయితే ఉంది. దాంట్లో జాయిన్ అయితే అయ్యి ఉండండి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఆ లింక్ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ టీవీలే కాదు, సౌండ్ బార్, వాషింగ్ మిషన్, AC ఇలాంటివన్నీ కూడా లూట్ అయితే చేస్తారనమాట, కావాల్సిన నీడెడ్ ఉన్న వాళ్ళు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సపోర్ట్ వాళ్ళకు కూడా ఇచ్చేసి వాళ్ళకు కూడా ఈ లింక్ పంపించేసేయండి. మరి ఇప్పుడు దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. వావ్, దీని అయితే బాక్స్ అయితే కిందికి దింపుతున్నాను. ఎందుకంటే అన్బాక్సింగ్ చేయాలి, టీవీ టేబుల్ మీద పెట్టాలి కాబట్టి. సో జస్ట్ వెయిట్ చేయండి. 1 మినిట్లో అన్బాక్సింగ్ అనేది కంప్లీట్ అయితే చేసేస్తా. కాకపోతే మీరు ఒకటైతే చేయాలి, ఖచ్చితంగా టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే 10,000 రూపాయలు తక్కువ అవుతూ ఇంత మంచి టీవీ, అది కూడా TCL బ్రాండ్ టీవీ రావడం అనేది సూపర్ కదా. సో అందుకని మీరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ అయినా అందరినీ టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో కవర్లో కొన్ని అయితే వచ్చాయి, అవి మీకు క్లియర్గా అయితే చూపిస్తా. ఇది టేబుల్ స్టాండ్స్ మెటల్ అయితే ఇచ్చారు. వావ్, సూపర్. తర్వాత ఐ థింక్ సో టీవీనే ఉంటుంది. వాల్ మౌంట్ అనేది కస్టమర్ సర్వీస్ అయితే తీసుకొని అయితే రాలేదు. అమెజాన్ నుంచి అయితే ఫోన్ చేశారు, కాకపోతే ఎలాంటి మనీ అయితే అడగలేదన్నమాట. వావ్, రిమోట్ అయితే ఉంటుంది. రిమోట్ ఇది కూడా హ్యాండ్ ఫ్రీ రిమోట్ అనమాట. చాలా పెద్దగా అయితే ఇచ్చారు. మనకు కావాల్సిన డెడికేటెడ్ బటన్స్ అన్నీ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్కి, ప్రైమ్కి, యూట్యూబ్కి అండ్ వెబ్ బ్రౌజర్కి, TCL ఛానల్కి, సోనీ టీవీకి, ఇంకా మనకు గూగుల్ అసిస్టెంట్కి అయితే ఇచ్చారు. సెట్టింగ్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ నెంబర్స్ అయితే కూడా అయితే ఉన్నాయన్నమాట. హోమ్ బటన్ అన్నీ ఉన్నాయి, మనకు కావాల్సిన బటన్. ఇది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. హై క్వాలిటీ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే పవర్ కేబుల్ అయితే డిటాచబుల్ పవర్ కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి, ఆపరేషన్ మాన్యువల్ అని ఇంకా చాలా అయితే ఉన్నాయి. అండ్ TCL వారంటీ కార్డు కూడా అయితే ఉంది అన్నమాట బాక్స్లోనే. ఇంకా కొన్ని స్క్రూస్ అయితే ఉన్నాయి టేబుల్ స్టాండ్స్ని ఫిట్ చేసుకోవడం కోసం. అలాగే వాల్ మౌంట్ ఫిట్ చేసుకోవడం కోసం 2 రబ్బర్ బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట, రౌండెడ్. ఇంకా వచ్చేసరికి 2 AAA బ్యాటరీస్ కూడా అయితే ఇచ్చారు. అండ్ ఫైనలీ వచ్చేసి ఇవి టేబుల్ స్టాండ్స్. ఇవి మెటల్ లాగా అయితే కనబడుతున్నాయి. అండ్ నేను కొట్టి కూడా చూస్తాను. ఇవి మెటల్ కాదు గైస్, ఇది వచ్చేసరికి ప్లాస్టికే. బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం అమేజింగ్ అయితే ఉంది, చాలా బాగా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. ఇది మెటల్ కాదు. ఇక్కడ గైస్ ఇక్కడ మనకు ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంది. అలాగే
ఇటు సైడ్ ఒక స్పీకర్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో గైస్ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధమైన లుక్ అయితే ఉంటుంది. మనకు వెంటిలేషన్ కూడా ప్రాపర్ గా అయితే ఇచ్చారు. హోల్స్ కూడా అయితే ఉన్నాయి మీకు టాప్ లో చూసుకున్నట్లయితే. దీనిలో మీకు ఓంకేయో సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. బ్రాండింగ్ లోగో కూడా కనపడుతుంది. అది వచ్చేసరికి సబ్‌వూఫర్ అండ్ మనకు ఈ సైడ్ వచ్చేసరికి కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసరికి ఒక పవర్ కేబుల్ అయితే మనం కనెక్ట్ అయితే చేయాలి, వాళ్ళు ఇచ్చిన పవర్ కేబుల్. సో గైస్ ఇప్పుడు కనెక్టివిటీ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. టాప్ లో మనకు ఒక USB 3.0 పోర్ట్ అయితే ఉంది. ఒక పోర్ట్ అయితే లేదు అనేది అనిపిస్తుంది, చూద్దాం. ఇంకా దాని కింద ల్యాన్ పోర్ట్ అయితే ఉంది. దాని కింద 2 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 HDMI పోర్ట్లు వచ్చేసరికి 4K 144 Hz కి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి అన్నమాట. ఇంకా HDMI ఫస్ట్ అయితే ఉంది కదా ల్యాన్ పోర్ట్ కింద, అది వచ్చేసి HDMI ER కి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది డాల్బీ అట్మాస్ లో. దాని కింద ఈ 2 HDMI ల కింద యాంటీనా పోర్ట్ ఇంకా శాటిలైట్ పోర్ట్ ఇచ్చారు. దాని కింద ఆప్టికల్ పోర్ట్ ఇచ్చారు. దాని కింద 2 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. టోటల్ గా 4 HDMI పోర్ట్స్. కింద 2 HDMI పోర్ట్స్ 4K 60 Hz లో అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. టాప్ పొజిషన్ లో ఉన్న HDMI పోర్ట్స్ అనేవి మీకు VRR గానీ ALM గానీ కూడా సపోర్ట్ అయితే చేస్తాయి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయన్నమాట. పై 2 దాంట్లో, కింది 2 దాంట్లో అయితే అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కింద ఖాళీ ప్లేస్ అయితే ఉంది. మరి ఇంకొక USB పోర్ట్ ఇవ్వచ్చు కదా, 2.0 దన్నా ఒకటే USB 3.0 ఇచ్చాడు. ఏందో ఏమో ఈ TCL వాడు. టీవీ సైడ్ ప్రొఫైల్ కూడా చాలా స్లిమ్ గా అయితే కనబడుతుంది. ఎక్కడ లావుగా ఉన్నట్టయితే కనబడతలేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఒకటి చెప్తా, ఖచ్చితంగా అయితే మీరైతే చేయాలి. ఒకవేళ ఇన్స్టాలేషన్ పర్సన్ ఈ యొక్క కవర్స్ ఉంచితే మాత్రం ఖచ్చితంగా మీరే అయితే రిమూవ్ అయితే చేయండి. అప్పుడే మీకు టీవీ విజువల్గా చాలా బాగా అయితే ఉంటుంది. కవర్స్ ఉంచేసి చూస్తే అంత ఎఫెక్టివ్నెస్ అయితే ఉండదు. నేను ఇప్పుడైతే రిమూవ్ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా ఆ విధంగా అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. సో గైస్ ఇప్పుడు టీవీ అయితే ఆన్ అయితే చేశాను. ఇక్కడ TCL బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది, చూడొచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ టీవీ లోగో అయితే కనబడుతుంది అనమాట. ఎందుకంటే గూగుల్ టీవీ OS తోటి అయితే వస్తుంది. అండ్ ఇన్స్టాలేషన్ పార్ట్ అనేది నేనైతే మీకు ఇప్పుడు చూపించట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు టేబుల్ స్టాండ్స్ అయినా కానీ, ఏవైతే స్టిక్కర్స్ అయినా కానీ, కవర్స్ అయినా కానీ, అవన్నీ కూడా మనకు ఇన్స్టాలేషన్ పర్సన్ అయితే మీకు రిమూవ్ చేసి క్లియర్గా ఇస్తారు. ఒకవేళ రిమూవ్ చేయనప్పుడు ఖచ్చితంగా మీరైతే ఆ కవర్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు సెట్ చేసి ఇన్స్టాలేషన్ పర్సన్ అయితే ఇస్తాడు. మీరు ఆన్లైన్లో కొన్నా, ఆఫ్లైన్లో కొన్నా, ఓకేనా? అదైతే గుర్తుంచుకోండి. ఇప్పుడు గూగుల్ టీవీ ఇచ్చిన తర్వాత మన గూగుల్ హోమ్ యాప్ తోటైతే మనం ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేసి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఆ ల్యాప్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. సో గైస్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసరికి చూడొచ్చు, ఇది అందరికీ తెలిసిందే గూగుల్ టీవీ UI తోటి అయితే వస్తుంది. ఇక మనం ఒకసారి లోపలికి వెళ్ళి సెట్టింగ్స్ లో ఏమేమి ఉన్నాయో అదన్నీ చెక్ చేద్దాం. నేనైతే ప్రస్తుతానికి మ్యూట్ పెట్టాను, సౌండ్ ఎందుకని చెప్పేసి. ఒకసారి బాటమ్ లోకి వెళ్తే ఇది లాగి ఉందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇప్పుడే మనకైతే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయి లోడింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఈ లోడింగ్ అయినా ఒక 10 నిమిషాలు అయినా 5 నిమిషాలు అయినా ఆగండి. లోడింగ్ అయిన తర్వాత ఫాస్ట్ గా అయితే చూడండి, ఆల్రెడీ ఫాస్ట్ గా అయితే అనిపిస్తుంది. సో ఇలా మనకు కొంచెం టైం ఇస్తే ఆటోమేటిక్ గా గూగుల్ టీవీ UI అనేది కూడా లోడింగ్ అయ్యి ఆప్టిమేషన్ అయ్యి చాలా యూజర్ ఫ్రెండ్లీగా వర్క్ అయితే అవుతుంది. ఇంకా మీరు ఇక్కడ చెక్ చేస్తే మనకు కావాల్సిన ప్రతి ఒక్క యాప్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు క్విక్ ప్యానల్ అని, ఇంకా యూజర్ గైడ్ అయితే ఉంది, టీవీ సోలో అయితే ఉంది, టీవీ స్మార్ట్ టీవీ అనమాట, TCL హోమ్ అయితే ఉంది, టీవీ ఎగ్జిబిషన్ అయితే ఉంది, గ్యాలరీ అయితే ఉంది, సేఫ్టీ గార్డ్ అయితే ఉంది, మ్యాజిక్ కనెక్ట్ అయితే ఉంది, మీడియా ప్లేయర్, ఆహా, యాపిల్ టీవీ, జియో వర్క్స్, అలెక్సా కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ ఫర్ వ్యూ, ఇంకా మూవీ సెక్షన్కి వెళ్తే మూవీకి మీకు రికమెండేషన్స్ అన్ని ఇస్తాయి. అంటే ఏ యాప్ నుంచి ఏ మూవీ ఉందని మీకు ఈజీగా తెలిసిపోతుంది. షోస్ కూడా అయితే ఉంటాయి, అంటే ఏవైతే షోస్, వెబ్ సిరీస్ కానీ, ఇంకా టీవీ సీరియల్స్ కానీ అలాంటివి ఉంటే అక్కడ కనబడతాయి. ఇక్కడ యాప్ స్టోర్ నుంచి మనం యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కేటగిరీస్ వైజ్ గా కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మనం ఈజీగా సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. లైబ్రరీ, మనం ఏదైనా వీడియోని లైక్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా లైబ్రరీలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి సోనీ లాగా అయితే ఇచ్చారు. మొత్తం TCL కి సంబంధించిన ప్రతి ఒక్క యాప్ కు సంబంధించినవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏమంటే TCL కొన్ని హిందీ ఛానల్స్ ని మనకు ఫ్రీగా అయితే ఇస్తుంది. తెలుగులో అయితే మనకు TV9 అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ TV9, ఇగో TV9 తెలుగు అయితే ఉంది. మీరు ఇక్కడ ప్లే చేస్తే కూడా వచ్చేస్తుంది అనమాట. నేను ప్లే చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను ఎట్లా అప్ స్కేలింగ్ లెవెల్ అవి ఏంది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ త్రూ మొత్తం ఇప్పుడంతా ఆన్లైన్ త్రూ అయితే అయిపోయింది. డిస్కనెక్ట్ కూడా మనం చేయాల్సిన అవసరం అయితే లేదు. 10,000కు 1000కి పైగా అనుకుంటా ఇప్పుడు ఒకటైతే వచ్చింది. పర్టికులర్ గా చదవలే, ఒక పాపప్ అయితే వచ్చింది. సో పాపప్ చదువుంటే అయిపో. సో చూసారు కదా, ఇప్పుడైతే ఈ విధంగా అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకు సిస్టమ్ అప్డేట్ డౌన్లోడ్ అయితే ఉంది. మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకుందాం. మనకు అప్డేట్ అయితే వచ్చింది. హోమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను.
సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో ఇక సిస్టమ్ అప్డేట్ అయితే ఉంది చూసారు కదా, ఇది ఒకసారి క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఉంది, ఖచ్చితంగా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఆప్టిమేషన్ కొరకు అని అయితే అంటుంది. సో ఐ థింక్ సో మనకు పిక్చర్ ఆప్టిమేషన్ అవన్నీ ఆప్టిమేషన్ అయితే అవుతుంది ఆటోమేటిక్గా నాకు తెలిసి. సో రీస్టార్ట్ అయితే అవుతుంది అప్డేట్ అయిన తర్వాత. చూద్దాం ఎట్లా అప్డేట్ అవుతుందో మీకు కూడా చూపిస్తాను. అప్డేట్ అనేది ఏ విధంగా అయిపోతుంది, ఇదంతా ఆన్లైన్ త్రూ గైస్, ఇదంతా ఆన్లైన్ త్రూ అయితే అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇంకా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయితే మనకు స్క్రీన్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. ఈ విధంగా మనకు అప్డేట్ అనేది వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అదే అప్డేట్ అవుతుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో టీవీని ఆఫ్ చేయొద్దు అండ్ ఎలాంటి షట్ డౌన్ కూడా అయితే చేయొద్దు అనమాట. పవర్ బై పవర్ వస్తే మనం ఏం చేయలేము దానికి, మనం ఇక అప్పుడేమన్నా ప్రాబ్లం వస్తే మాత్రం కస్టమర్ సర్వీస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు అనమాట. ప్రస్తుతానికి అయితే కంప్లీట్ అయితే అవ్వబోతుంది. ఓకేనా, కంప్లీట్ అయితే అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు యూఐ అనేది నేనైతే మ్యూట్లో పెడతాను సౌండ్ ఎందుకు. సో యూఐ అనేది మళ్ళీ ఫాస్ట్గానే అయితే ఉంది, స్లో అయితే లేదు. అండ్ అదే విధంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, లోడింగ్ అయితే అవుతుంది స్టిల్. అండ్ అదే విధంగా ఇంతమందికి మీకు చూపించిన విధంగా టీసీఎల్ ఛానల్స్ అన్ని ఉంటాయి. సరే మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి అప్డేట్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. ఇక్కడ యాపిల్ ఎయిర్ప్లేట్ సెటప్ చేసుకోమని అయితే అడుగుతుంది, తర్వాత సెటప్ చేద్దాం. సో ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ కింద మీరు చెక్ చేసుకుంటే సిస్టమ్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. దెన్ ఇక్కడ అబౌట్లోకి వెళ్తే ఇక్కడ మనం సిస్టమ్ అప్డేట్ అయితే ఉంది, నెట్వర్క్ అప్డేట్, యూఎస్బీ అప్డేట్, ఛానల్ అప్డేట్, కస్టమర్ సర్వీస్ అప్డేట్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఆటో అప్డేట్ పెట్టుకొని ఎనేబుల్ చేసుకుంటే చాలు, అప్డేట్ అయినప్పుడల్లా పాపప్ అయితే వచ్చేస్తుంది. దెన్ కిందికి వెళ్తే ఇక్కడ మోడల్ నెంబర్ స్మార్ట్ టీవీ ప్రో అయితే ఉంది, ఆండ్రాయిడ్ 12 OS మీద అయితే రన్ అయితే అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా ఫిబ్రవరి 2025 అయితే ఉంది. ఇక్కడ ఆండ్రాయిడ్ 12 OS ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, అండ్ 14 ఇచ్చింటే బాగుండు, బట్ ఓకే ఫైన్. ఏదైనా కానీ ఆప్టిమేషన్ బాగా చేస్తే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. స్టోరేజ్ అయితే వెళ్దాం. స్టోరేజ్ ఇక్కడ 22 GB అయితే చూపిస్తుంది, ఎందుకంటే ఇది 32 GB 3 GB ర్యామ్ తోటి అయితే వస్తుంది కాబట్టి. అండ్ మనకు ఇక్కడ కింద చెక్ చేస్తే అవైలబుల్ స్పేస్ అనేది 20 GB అయితే ఉంది గైస్. ఇది సూపర్ అయితే అనొచ్చు అనమాట, ఎక్సలెంట్. ఎందుకంటే అన్ని కంపెనీలు కూడా ఈ విధంగానే 32 GB వరకు అయితే ఇస్తే చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. సో ఇది చాలా సూపర్. 3 GB ర్యామ్ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ వెళ్తే డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, అవి మనం అయితే చెక్ చేద్దాం. ఇక్కడ పిక్చర్ ప్రీసెట్ లో వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు స్టాండర్డ్ అని, స్పోర్ట్స్ అని, ఫిల్మ్ మేకర్ మోడ్ అని, ఇంకా మూవీ మోడ్ అని, ఇంటెలిజెంట్ అని, వివిడ్ అని, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ మోడ్ లో పెట్టుకోవాలో నేను ఫుల్ రివ్యూలో అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను. ప్రస్తుతానికి అయితే మనం అయితే ఇంటెలిజెంట్ మోడ్ లో అయితే పెట్టుకొని చూద్దాం. అండ్ బ్రైట్నెస్ అనేది మనం తక్కువ ఎక్కువ కూడా అయితే చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ మీ మీద ఆధారపడి అయితే ఉంటుంది. సో నేనైతే ప్రస్తుతానికి 100% లో చెక్ చేస్తాను, తర్వాత ఫుల్ రివ్యూలో మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ కాంట్రాస్ట్ ని కూడా మనం తక్కువ ఎక్కువ అయితే చేసేసుకోవచ్చు, కాంట్రాస్ట్ లెవెల్స్ ఎక్కువ అయితే అనిపించినట్లయితే. ఇక్కడ బ్లాక్ లెవెల్ 50 అయితే ఉంది, అండ్ గామా వచ్చేసరికి 2.2 అయితే ఉంది, ఇంకా 2.4 2.6 BT లెవెల్ ఇవన్నీ అయితే మనకు ఆప్షన్స్కి అయితే ఇచ్చారనమాట. దెన్ మనం 1.8 కానీ 2.2 పెట్టేద్దాం. ఇంకా హెచ్డిఆర్ కన్వర్షన్ అనేది ఏమైనా హెచ్డిఆర్ వీడియోస్ ప్లే చేస్తుంటే ఇవైతే ఆన్ అయితే అయిపోతుంది. అండ్ అదేవిధంగా డైనమిక్ టోన్ మ్యాపింగ్ అనేది హెచ్డిఆర్ లో మాత్రమే ఇది యూస్ఫుల్ అయితే అవుతుంది, బాగుంటుంది. ఇంకా డైనమిక్ కాంట్రాస్ట్ అనేది అడాప్టివ్ లో పెట్టుకున్నాను. లోకల్ కాంట్రాస్ట్ అనేది మనం ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు, లోలో పెట్టుకోవచ్చు, హైలో పెట్టుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి ఆఫ్ చేస్తున్నాను. డైనమిక్ బ్రైట్నెస్ అనేది ఈకో, బ్రైట్నెస్ అండ్ ఆటో ఇవి అయితే పెట్టుకోవాలి. మీరు ఆటోలో పెట్టుకోండి, ఏదైనా కానీ ఆటోమేటిక్ గా అది డిపెండింగ్ ఆన్ మీ యొక్క కంటెంట్ బట్టి అయితే ఆటోమేటిక్ గా చేంజ్ అయితే అవుతుంది. సో ఈ విధమైన పిక్చర్ మోడ్స్ అయితే ఉన్నాయి, బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉన్నాయి, కలర్స్ కానీ, క్లారిటీ కానీ, మోషన్ అయితే ఉంది. మోషన్ క్లారిటీ వచ్చేసరికి లో, మీడియం, హై, కస్టమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా డైనమిక్ అక్యులేటర్ అయితే ఉంది, అంటే మనం ఇంక్రీజ్ అయితే చేస్తాం అనమాట స్క్రీన్ రిఫ్రెష్మెంట్. ఇది ఖచ్చితంగా మీరైతే ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఈ టీవీ 120 Hz నేటివ్ ప్యానల్ అయినా కానీ 144 Hz వరకు అయితే రిఫ్రెష్ రేట్ అయితే పెరిగిపోతుంది. సో ఈ విధంగా మనకు మోషన్ అయితే ఉంది. ఇంకా పిక్చర్ రీసెట్స్ అయితే చేసుకోవచ్చు, అప్లై ఆల్ పిక్చర్ మోడ్స్. అండ్ అలాగే ఐ హెల్త్ ప్రొటెక్షన్ అయితే ఉంది. ఐ హెల్త్ ప్రొటెక్షన్ పెట్టడం వల్ల మనకు డిస్ప్లే అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో పిల్లలతో చూసినప్పుడు తప్పించి మనం అయితే ఇది పెట్టుకోకపోవడం బెటర్, ఎందుకంటే మొత్తం చేంజ్ అయితే అయిపోతుంది, మీ మీద ఆధారపడి ఉంటుందండి. లో బ్లూ లైట్ అనేది మన మీద కంటి మీద పడకుండా అయితే చూస్తుంది. ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్, సో మనకు ఏమైనా ఫిల్మ్ మేకర్ మోడ్ లో మనం ఏదైనా వీడియో ప్లే అవుతుంటే ఆటోమేటిక్ గా అది కన్సిడర్ చేసుకొని ఆ ఫిల్మ్ మేకర్ మోడ్ లో అయితే ప్లే అయితే అవుతుంది. సో ఆన్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు పిక్చర్స్ అయితే ఉన్నాయి. అండ్ స్క్రీన్ సెట్టింగ్ అనేది నేను ఇంతవరకు ఏ టీవీలో చూడలేదు గైస్, ఈ టీవీలో అయితే చూస్తున్నాను. టీసీఎల్ 2025 మోడల్. ఐ థింక్ 6.1B కూడా అయితే నేను ఫస్ట్ లో అన్బాక్సింగ్ చేసినప్పుడు నాకు కనపడలే, తర్వాతకి అప్డేట్ వచ్చినప్పుడు మేబీ రావచ్చు అనుకుంటా. అండ్ ఆటో ఫార్మేట్ అయితే ఉంది. అండ్ ఆ స్క్రీన్ మోడ్ ని మనం 16:9, 4:3 సినిరోమా, ఇంకా 14:9 జూమ్, 16:9 జూమ్, 16:9 జూమ్ అప్. సో ఇవి మనకు వీడియో ప్లే అవుతుంటే కూడా మనం అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు, అలా అయితే ఇచ్చారు. అండ్ సౌండ్ ప్రీసెట్స్ అయితే ఉన్నాయి. సౌండ్ ప్రీసెట్ లో మూవీ అండ్ మ్యూజిక్ అండ్ వాయిస్ అండ్ గేమ్, స్పోర్ట్,
ఇంటెలిజెంట్ అండ్ స్టాండర్డ్ ఇలా మనకు రకరకాల డిఫరెంట్ సౌండ్ ప్రీసెట్స్ అయితే ఉన్నాయి. ఇంటెలిజెంట్ కి రాగానే మీరు ఇక్కడ కింద చూడొచ్చు సౌండ్ కస్టమైజేషన్ అనేది ఇంటెలిజెంట్ లో అయితే వర్క్ అయితే అవ్వదు. మీరు ఇక్కడ ఇంటెలిజెంట్ పెట్టండి, ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. సో మీకు కావాలి సౌండ్ ఆప్టిమేషన్ అనుకుంటే మీరు ఇక్కడ మూవీ కానీ ఇంకా వేరే కానీ ఏదైనా పెట్టుకొని మూవీ పెట్టుకొని సౌండ్ ఆప్టిమేషన్ అయితే చేసుకోండి. సౌండ్ విజువలైజర్ అయితే ఉంది, మీరు ఫుల్ గా పెట్టుకోవచ్చు. బేస్ ఎన్హాన్స్ కూడా మీకు మీ ఇష్టం, డిపెండింగ్ ఆన్ మీ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఫుల్ గా పెడుతున్నాను. ఎలాగ ఎన్హాన్సర్ ఖచ్చితంగా హైలో అయితే ఉండాలి. బేస్ అనేది కొంచెం లో ఉన్న పర్వాలేదు. అండ్ డెఫినేషన్ అయితే లోనే ఉంది. అండ్ అదే విధంగా ఆడియో ప్రాసెసింగ్ అనేది డాల్బీ అట్మాస్, డిటిఎస్, వర్చువల్ ఎక్సా, ఆఫా. సో ఆటోలో పెట్టుకోండి. ఆడియో ఫార్మేట్ డాల్బీ అట్మాస్ లో ఉంటే డాల్బీ అట్మాస్ ప్లే అవుతుంది, డిటిఎస్ వర్చువల్ ఉంటే డిటిఎస్ వర్చువల్ లో ఎక్స్ లో ప్లే అయితే అవుతుంది. అండ్ అకౌస్టిక్ లైబ్రరీ అయితే ఉంది. ఇక్కడ వర్టికల్ సౌండ్ ఫీల్ అయితే ఉంది. మీరు ఆన్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి, దీని తర్వాతకి చెప్తాను. ఏఐ సోనిక్ అడాప్టేషన్ అయితే ఉంది. సో ఇది ఆన్ చేశారనుకోండి స్టార్ డిటెక్షన్ ఇక్కడ చూసారు కదా. అంటే ఏఐ సోనిక్ అడాప్షన్ అంటే మన రూమ్ యొక్క సైజుని బట్టి మన యొక్క టీవీని పెట్టుకుని మనం కూర్చున్న పొజిషన్ ని బట్టి అయితే ఇదైతే డిటెక్ట్ అయితే చేస్తుంది. చూడండి స్టార్ డిటెక్ట్ చూసారు కదా. ఇప్పుడు డిటెక్ట్ అయితే చేసింది ఆప్టిమేషన్ని. సో ఇప్పుడు మనకు ఏఐ సోనిక్ అడాప్టేషన్ సూపర్గా పని అయితే చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఇదైతే వర్క్ అయితే అవుతుంది. నా ఆడియో కానీ ప్లే చేసినప్పుడు మనకైతే ప్లే అయితే అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, బ్యాక్ స్క్రీన్ అయితే వచ్చింది, బ్లాక్ స్క్రీన్ అయితే వచ్చింది. సో దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా సౌండ్ ఫీల్ డిటెక్షన్ అయితే ఉంది. ఇంత ముందుకు చూసింది ఏఏ సౌండ్ ఫీల్ డిటెక్షన్. దీన్ని మీరు ఆన్ చేసుకున్నా ఆఫ్ చేసుకున్నా అది మీ మీద డిపెండ్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే నేను ఆన్ చేసి అయితే చెక్ చేస్తాను. ఈ ఆప్షన్ అయితే చాలా బాగా అయితే ఉంది. ఆడియో అవుట్పుట్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకు ఇంటర్నల్ స్పీకరా, ఏఆర్సా, బ్లూటూత్, ఆప్టికల్, ఎక్స్టర్నల్ సబ్వూఫరా, ఇట్లా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డిజిటల్ ఆడియో అవుట్పుట్ అనేది పీసీఎంలో అయితే ఉంది. సో ఈ విధంగా పిక్చర్ మోడ్, సౌండ్ మోడ్స్ అనేది వర్క్ అయితే అవుతుంది గైస్. సో నేను కొన్ని వీడియో శాంపిల్స్ మీకు చూపిస్తాను, తర్వాత నా యొక్క కన్క్లూజన్ మీకైతే చెప్పేస్తాను. सर, हमने सभी टायर शॉप से इन्फॉर्मेशन ले ली है. टाउन में 3 ब्लैक बोलेरोज हैं जिनमें न्यू टायर्स लगवाए गए. 40 లక్షలు ఇప్పుడు ఇచ్చేస్తాను, మిగతాది వచ్చి నెల ఇస్తాను. ఈలోకి అయితే ముందే చెప్తున్నాను, మూవీ చూసే వాళ్ళైనా అలాగే డార్క్ కంటెంట్ వెబ్ సిరీస్ చూసే వాళ్ళైనా అలాగే ఎక్సలెంట్ గా అయితే ఉంటది ఇప్పుడు నేను చెప్పబోయే టీవీ గురించి. ఇంకోటి కూడా చెప్తున్నాను, గేమర్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర PS5 కానీ ఎక్స్బాక్స్ సిరీస్ న్యూ జనరేషన్ ఏదైనా ఉన్నా కానీ మీరు గేమింగ్ పరంగా కూడా 4K లో 144 ఎడ్జెస్ వరకు కూడా ఆడగలరు. ఒకవేళ మీకు 1080p లో 280 ఎడ్జెస్ కూడా కావాలి అనుకుంటే మాత్రం అక్కడ కూడా రీచ్ అవ్వగలదు ఇప్పుడు నేను చెప్పే టీవీ. అది మీరు గుర్తుంచుకోండి. TCL రీసెంట్ గా Q6C అనే మోడల్ ని QD మినీలో తీసుకొచ్చింది. టాప్ నాచ్ మోడల్ Q6CS, C6CS ఇలా మోడల్ కంటే Q6C అనేది QD ఫైనల్ గా నా కన్క్లూజన్ ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా అయితే ఉంది. పిక్చర్ క్వాలిటీ మాత్రం మనం చేంజ్ చేసుకోవడం కోసం డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అనేవి వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీకు ఇంత ముందుకు చూపించిన విధంగానే ఆ పిక్చర్ మోడ్స్ ని చేంజ్ చేసుకుంటూ మనకు నచ్చిన విధంగా మనం అయితే ఇక్కడైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. లేదు అంటే మీకు మీరే కస్టమ్ కూడా చేసుకోవచ్చు. అలాంటి ఆప్షన్ కూడా అయితే ఉంటాయి. పిక్చర్ సెట్టింగ్స్ మీకు బాగా వర్క్ అవుతుంది, బాగా నాలెడ్జ్ ఉంది కలర్స్ మీద అనుకుంటే మీరే చేంజ్ అయితే చేసుకోవచ్చు. పర్సనల్ గా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా సౌండ్ కూడా చాలా బాగా అయితే ఉంది. సౌండ్ అవుట్పుట్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా అయితే ఉంది. మనకి ఏ ఆడియో డాల్బీ అట్మాస్ లో సపోర్ట్ చేస్తుంది అనుకోండి, డాల్బీ అట్మాస్ లోగో అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క టీవీలో. సో నాకు బ్లాక్ లెవెల్స్ కూడా చాలా బాగా అయితే అనిపించాయి. ఇది HVA ప్యానల్ కాబట్టి బ్లాక్స్ ఖచ్చితంగా అయితే బాగుంటది. అండ్ నేను ఈ టీవీని ఇంకొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఫుల్ రివ్యూలో ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాను. ఏ పిక్చర్ మోడ్ పెట్టుకుంటే బాగా వర్క్ అవుతుంది, ఏ పిక్చర్ మోడ్ పెట్టుకోకపోతే అంత బాగా వర్క్ అవ్వట్లేదు, సౌండ్ మోడ్లో కూడా ఏది పెట్టుకుంటే సౌండ్ అవుట్పుట్ ఎక్కువగా అయితే వస్తుంది అనే దాని గురించి క్లియర్గా మీకైతే రాబోయే రోజులలో ఫుల్ రివ్యూ అనేది మన షూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అయితే ఉండబోతుంది అనమాట. మరి వర్త్ అంటే ఈ యొక్క 31,000కి వర్త్ గురు అనేది చెప్తాను. ఎందుకంటే వీళ్ళు మోషన్ క్లారిటీ అనేది ఆప్షన్ అయితే ఇస్తున్నారు. అంటే యాడ్ అయితే చేస్తుంటుంది అన్నమాట స్క్రీన్ అనేది. సో మోషన్ క్లారిటీ చాలా బాగుంది. ఎక్కడ జర్క్ అవుతున్నట్టు కానీ, ఎక్కడ హ్యాంగ్ అవుతున్నట్టయినా కానీ, ఎక్కడ బ్లర్ అవుతున్నట్టయినా కానీ నాకైతే అనిపించలేదు. నేను 2 విధాలుగా చెక్ చేశాను. ఒకటోసరికి యూట్యూబ్ నుంచి ఒక వీడియో అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ వీడియోలో కూడా మీరు ఏ విధంగా కనపడుతుంది, జర్క్ అవుతున్నట్టు కనపడుతుందా, బ్లర్ అవుతున్నట్టు కనపడుతుందా,
కనబట్లేదు కదా. అండ్ ప్యానింగ్ మూవింగ్ కూడా చాలా స్మూత్గా అయితే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ జియో హాట్‌స్టార్ నుంచి ఉపాస నుంచి కూడా కొన్ని ఫాస్ట్ యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ కెమెరా యాంగిల్స్ అయినా కానీ ఆ లయన్స్ పరిగెత్తేది కానీ అక్కడ మీరు చెక్ చేస్తే బ్లర్ అనేది చాలా చాలా తక్కువ అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు కంపల్సరీ మోషన్ క్లారిటీ చాలా బాగా వర్క్ అయితే చేశారు. ఎనీవే ఇది ఫస్ట్ ఇంప్రెషనే కాబట్టి నేను ఇంకా రాబోయే రోజులలో చెక్ చేసి మీకు ఫైనల్గా రివ్యూ అయితే ఇస్తాను. జస్ట్ మన శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా అక్కడ ఫుల్ రివ్యూ అయితే వేస్తాను. మరి ఇది నా యొక్క ఫస్ట్ ఇంప్రెషన్. ఖచ్చితంగా చాలా బాగా అయితే ఉంది. నెక్స్ట్ రాబోయే రోజులలో ఏమైనా మనకు సేల్ జరిగినప్పుడు ఇది 30,000, 28,000, 31,000, 35,000లో వచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు. 5,000 ఆఫర్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. సో మంచి ఫీచర్స్ అనేవి ఉన్నాయి. టీసీఎల్ బ్రాండ్ గురించి మీకు తెలిసిందే. అండ్ సర్వీస్ అనేది అన్ని బ్రాండ్ టీవీలు సర్వీస్ అలాగే ఉన్నాయి. ఒక్కటి కూడా బాగుందని అయితే నేనైతే చెప్పలేను. సో అదైతే మీరు గుర్తుంచుకోవాలి. సర్వీస్ గురించి కొంచెం టెన్షన్ అయితే పడాల్సి ఉంటుంది ప్రతి ఒక్క టీవీ బడ్జెట్లో వచ్చేవన్నీ కూడా. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. ఇప్పటి వరకు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ డీ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. నేను ఎప్పుడైనా కానీ ఇలాగా లూట్ ఆఫర్స్ వచ్చినా 10,000, 20,000, 15,000 ఏమైనా వచ్చినా కూడా అది ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇంకా వేరేది ఏమైనా కానివ్వండి, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయితే అవ్వండి. మీకు ఎప్పుడు పడితే అప్పుడు పడవు. మనకు సేల్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా లూట్ ఆఫర్స్ వచ్చినప్పుడు, తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు మాత్రమే నేను ఆ యొక్క టెలిగ్రామ్ డీ ఛానల్లో వేస్తాను. జెన్యూన్ వేస్తాను, అల్డా డప్ప అయితే వెయ్యను. అది మీరు గుర్తుంచుకొని జాయిన్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. అండ్ మనం 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా అయితే రీచ్ అయితే అవ్వాలి. అలాగే మనకి ఈ యొక్క ఛానల్కి కూడా మానిటేషన్ అయితే అవ్వలేదు. మానిటేషన్ అయ్యే విధంగా మీరైతే చూడండి. చాలా థ్యాంక్స్. అండ్ లైక్ కూడా చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.